హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ అబ్బాయి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మొన్న లాస్ట్ 2 weeks బ్యాక్ సాటర్డే నాకు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కల్వికల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అది ఇక్కడ పైన భుజం పక్కన ఉన్న కాలర్ బోన్ దగ్గర ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా 8 వారాల్లో రికవర్ అయిపోద్ది అని చెప్పారు. ఇలాంటి చిన్న స్లింగ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఆ స్లింగ్ ఇస్తే బాగానే వర్కౌట్ అయింది. మీరు ఆపండి ప్లీజ్. స్లింగ్ ఇచ్చారు, అది ఆటోమేటిక్గా రికవర్ అవుతారు. నేను ఇంకా లైట్ తీసుకున్నాను. అయితే అంతకుముందు వేరే ఫ్రెండ్స్కి వాళ్ళకి అయి ఉంటాయి కదా, వాళ్ళందరూ సెకండ్ ఒపీనియన్ తీసుకో, ఫాలో అప్ చెయ్యి, అది ఇది అని చెప్పారు. సరే సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపెడితే ఆయన ఎక్సర్సైజ్ చూసి నువ్వు ఇది ఆటోమేటిక్గా రికవర్ అయింది 8 to 12 weeks, కానీ నీకు పర్ఫెక్ట్గా రికవర్ అవ్వాలంటే సర్జరీ చేసుకోవాలి, ప్లేట్ వేసుకోవాలి అని చెప్పారు. ఒక ఆయన అట్లా చెప్పారని చెప్పి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ తీసుకుందాం, సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఆ డాక్టర్ కూడా బాబు రికవర్ అవుతుంది, 90% అవుతుంది, 10% అవ్వకపోవచ్చు, ఎందుకంటే బోను దగ్గరికి వచ్చి ఫామ్ అవుతుంది, ఎట్లా ఫామ్ అవుతుందో ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటుందో ఉండదో అని చెప్పి అన్నారు. సో ఆ డాక్టర్ కూడా సర్జరీకి రికమెండ్ చేశారు. ఇంకా వెంటనే సర్జరీ అని 2 డాక్టర్లు సర్జరీ చెప్పారని చెప్పేసి ఇంకా ప్లేట్ పెట్టించుకోవడానికి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంది అంటే, వాళ్ళు డాక్టర్ దగ్గర ఆపరేషన్ థియేటర్ ఉండదు అనమాట. వీళ్ళకి సెపరేట్ ఆపరేషన్ థియేటర్స్ వేరే చోట, వీళ్ళు కూడా అక్కడ అద్దెకి తీసుకోవాలన్నమాట. సో అక్కడ సర్జరీ లొకేషన్లోకి వీళ్ళకి మాకు ఇట్లా సర్జరీ చేయడానికి మీ రూమ్ అవైలబుల్ ఉందని డాక్టర్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అవైలబిలిటీ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 2:30కి అవైలబిలిటీ ఉంది. 12 o'clockకి ఎనస్థీషియా చేస్తారంట. ఈ రైట్ సైడ్ మొత్తం చెయ్యి పని చేయకుండా ఏదో నర్వ్ బ్లాక్ చేస్తానని చెప్పారు. ఎనస్థీషియా చేస్తా అన్నారు, నర్వ్ బ్లాక్ అన్నారు. నాకేం అర్థం లేదు. ఈసారి ఎనస్థీషియా కదా అని చెప్పి అన్నాను. ఓకే అని చెప్పాను. 12 o'clock రమ్మన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నెక్స్ట్ సర్జరీకి వాళ్ళు ఏమి రికమెండేషన్ చెప్పారంటే, ముందు రోజు నా మెడికల్ హిస్టరీ మొత్తం ఫిల్ చేయమన్నారు. ఫిల్ చేశాను. అది మొత్తం ఫిల్ చేసిన తర్వాత మంచిగా స్నానం చేయమన్నారు. తర్వాత ఏమి తినొద్దన్నారు. నిన్న నైట్ 12 తర్వాత నుంచి ఏమి తినొద్దన్నారు, ఓన్లీ వాటర్ తాగొచ్చు అన్నారు. అండ్ బాడీకి లోషన్స్ ఏం రాసుకోవద్దని చెప్పారు. ఆ సర్జరీకి, ఆ ఆపరేషన్ థియేటర్కి జస్ట్ రెంట్ ఒకటే $1,200 అయింది. అంటే ఆ రూమ్ వాడుకున్నందుకు, ఆపరేషన్ థియేటర్ వాడుకుంటున్నందుకు నా దాని యాక్చువల్ కాస్ట్ $4,500, $5,000. $5,000 అంటే సుమారుగా 4 లక్షల రూపాయలు. అయితే ఆ 4 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ మొత్తం పే చేయగా నా చేతిలో నుంచి $1,200 కొట్టాల్సి వచ్చింది. $1,200 అంటే సుమారు ₹1,00,000 అనమాట. అండ్ ఇది కాకుండా డాక్టర్ ఫీజు కూడా సెపరేట్గా ఉంటుంది. అది ఎంత వస్తుంది అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ చెప్పారు నాకు. ఆ రఫ్ ఎస్టిమేషన్ వచ్చేసరికి అది కూడా $1,300 నుంచి $1,400. అంటే సుమారుగా వాళ్ళ బిల్లు $10,000 ఉంటుంది. అంటే 8 లక్షల దాకా ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేసిన తర్వాత నా పాకెట్లో నుంచి పే చేయాల్సి వచ్చేసరికి అది ఇంకో ₹1,00,000 ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ సర్జరీకి మనకి 2 lakh rupees అవుతుంది. అండ్ మోరోవర్ మొన్న నేను ఎమర్జెన్సీకి వెళ్ళిన బిల్లు ఇంకా రాలేదు. అంటే ఎమర్జెన్సీగా నేను ఒక ఆర్థోకి వెళ్ళా కదా, ఆ ఎమర్జెన్సీ బిల్లు రాలేదు. అది ఎంత అయిందో తెలియదు. అది ప్రాబ్లీ 15 రోజులు 20 రోజుల తర్వాత వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఐ విల్ కీప్ అప్డేటెడ్ హియర్. చెప్పు కానీ స్లింగ్ లేకపోతే ఇట్లా ఉంటుంది అనమాట చెయ్యి. అది ఏది చచ్చిపడిపోయినట్టు ఉంటుంది చెయ్యి. స్లింగ్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో చూసి రాగండి. ఇప్పుడు
ఈ స్లింగ్ ఎందుకంటే ఇది షోల్డర్ ఇక్కడ బ్రేక్ అయింది మనకి, ఇక్కడ ఒక 2 పీసెస్ అయింది, 2 పీసెస్ కాదు 4 పీసెస్ అయింది. ఆ 4 పీసెస్ ఇట్లా వేలాడదీస్తే మన చేయి పని చేయట్లేదు కాబట్టి స్లింగ్ ఉంటే కొద్దిగా బోన్స్ అన్నీ కలిసి ఉంటాయి అని చెప్పి ఉంటాయి అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి 33 మినిట్స్ 25 మినిట్స్ అట్లా ఉంది. మొన్న రాత్రి చూస్తే 33 మినిట్స్ ఉంది, ఇప్పుడైతే 25 మినిట్సే ఉంది. ఎందుకంటే టోల్స్ రోడ్ కాబట్టి 25 మినిట్స్ చూపెడుతుందంట. సో టోల్ ప్లాజాకి ఎక్కేసి, టోల్ ప్లాజా ఇస్ నథింగ్ బట్ అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి. సో నేను ఎవ్రీ వీడియోలో చెప్తా కదా, ఆకాశ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది అమెరికాలో. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉంటుందో అసలు ఈ మేఘాలు, ఈ బ్లూ కలర్. ఐ లవ్ ది స్కై మ్యాన్. అసలుకి ఇంజురీ ఎట్లా అయిందంటే, క్రికెట్ ఆడుతుంటే నేను కీపింగ్ చేస్తున్నాను, కీపింగ్ చేస్తుంటే బాల్ ఒక అతను బ్యాట్స్మెన్ మిడ్ ఆన్ స్టిక్ కొట్టాడు. నేను కీపింగ్ పొజిషన్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. హాఫ్ ద వే పిచ్ మిడ్ ఆన్లో ఉండేది, బాల్ రీచ్ అవుతాం లేదని డైవ్ చేశాను. డైవ్ చేసి క్యాచ్ పట్టుకుంటే ల్యాండింగ్ అప్పుడు కరెక్ట్ అంటే ఎరిగింది అనమాట. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ అయిపోయింది, నేను ఆడను, ఇంకా నేను బయటకు వెళ్ళాలి, ఎమర్జెన్సీకి వెళ్ళాలని చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట. హాస్పిటల్లో ఒకరు కంటిన్యూస్గా తోడు ఉండాలన్నమాట. లిఖిత వస్తుంది, లిఖిత వస్తుంది నాకు తోడు, గీత కూడా ఉంది. లిఖిత వచ్చేసరికి 12 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉండాలి లిఖిత అంటే, సరే అన్న వచ్చేస్తా అన్న, ఐఎమ్ రెడీ టు అని చెప్పింది. థ్యాంక్ యూ లిఖిత. టికెట్లు వేక్ బెడ్ సర్జరీ సెంటర్కి వచ్చేసాము. డాక్టర్ క్యాపిటల్ సిటీ సర్జరీ సెంటర్, ఈ సర్జరీ సెంటర్కి మనం వెళ్ళి చెక్-ఇన్ అయితే చేద్దాం. లోపలికి వచ్చిన తర్వాత బీపీ పల్స్ చెక్ చేస్తున్నారు. Absolutely normal. Your blood pressure is really good. Yeah. ఆపరేషన్కి రెడీ అయ్యే ముందు మన డ్రెస్లన్నీ తీసేసి, ఆపరేషన్ డ్రెస్, హెయిర్కి క్యాప్, కిందకి నాన్ స్లిప్పర్ సాక్స్ ఇచ్చారు. డీజే టిల్లు డ్రెస్ సెటప్ అనమాట. అయితే వాళ్ళ డాక్టర్ రూమ్ అయితే ఎట్లా ఉందంటే, మన పల్స్ రేట్, బీపీ అన్నీ చెక్ చేసుకునే మెషిన్స్ ఉన్నాయి. నాకు కొద్దిగా ఐవీ కూడా ఇచ్చారు, ఎందుకంటే నాకు రాత్రి నుంచి ఏం ఫుడ్ లేదు కాబట్టి ఐవీ ఎక్కిస్తున్నారు. నేను ఆపరేషన్ So you're fine? I'm fine. So you know everything what you do, no? You know everything what to do? Yeah, of course. So can we go take bath now? No, Why? I'm not supposed to take bath. సో ఇంటికైతే వచ్చేసాను. రాత్రి టాబ్లెట్స్ వేసుకున్నాను, అంతా బాగానే ఉంది. అయితే పొద్దున్నే డాక్టర్ కాల్ చేశారనమాట. డాక్టర్ ఏంటి డాక్టర్, నన్ను లేట్గా డిశ్చార్జ్ చేశారు అని అడిగితే, ఆయన అన్న ఫస్ట్ మాటలు ఏంటంటే, నా 24 ఏళ్ల కెరీర్లో ఇలాంటి క్రిటికల్ కల్వికల్ బోన్ సర్జరీ నేను చేశాను. చాలా చిన్న పీసెస్ ఉన్నాయి బోన్స్. 4 ముక్కలైనవి అని చెప్పా కదండి వీడియో స్టార్టింగ్లో. 4 ముక్కలు కాదు, చాలా ముక్కలైనవి, చాలా స్క్రూస్ పెట్టాల్సి వచ్చిందని చెప్పాడు. అండ్ ఫాలో అప్ మీటింగ్ ఉంది మళ్ళీ July 9th. హోప్ఫుల్లీ నాకు ఫాస్ట్గా రికవర్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా అక్కడ వీడియోలో ముందు అమ్మాయి మాట్లాడుతుంది కదా, మా లిఖిత ఏదో మాట్లాడుతుంది. నేను మాట్లాడింది ఏవి నాకు గుర్తులేవన్నమాట అసలుకి. అంటే మనకి అనస్థీషియా అంత బాగా ఎక్కింది, మంచి కిక్లో ఉన్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మోర్ అప్డేట్స్ కమింగ్ సూన్. నేను ఇప్పుడు దాకా వీడియోస్ ఎందుకు తీయలేదంటే, బికాజ్ నేను సిక్ ఉన్నాను కాబట్టి వీడియోస్ తీయలేకపోయాను 2 weeks. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ అండ్ అన్ని వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను.